కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఆసరా చేయూత పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్న పెంచిన పెన్షన్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అమలు చేసిన విధంగానే తెలంగాణలో అమలు చేయాలన్నారు. దివ్యాంగుల నుంచి రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేయాలని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత కోరారు. దివ్యాంగుల్లో అంతటి శక్తి ఉందని ఆమె గుర్తు చేశారు. పెరిగిన పెన్షన్ ఈ నెల అమలు జరుగుతుందా రేపు అమలు జరుగుతుందా అనే విషయం తేల్చుకుందాం, రోడ్ ఎక్కుదాం. కానీ బకాయిలతో సహా వసూలు చేద్దాం, ముక్కు పిండి వసూలు చేసే రోజులు రావాలనే విషయం మీద తీసుకొస్తున్నాను. ఎక్కువ సమయం వెచ్చించింది 3 దశాబ్దాలు వర్గీకరణ కోసం అయితే మిగిలిన 17 సంవత్సరాల పాటు నాకు నా వికలాంగుల సమాజం మీదనే నా జీవిత కాలంలో ఎక్కువ సమయం కేటాయించింది నా వికలాంగుల సమస్యల మీద అనే విషయం కూడా మనం మర్చిపోవద్దు అనుకుని నేను సవినంగా కోరుతున్నాను. నేను చట్టసభల్లో దివ్యాంగులు అసలు రానివ్వట్లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అందరి తరఫున నేను కోరేది ఏంటంటే, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు అవమానిస్తుంటే మాట్లాడటానికి దివ్యాంగుల తరఫున చట్టసభల్లో నేను కొన్ని వందల మందిని ఫోన్ చేసినప్పుడు బయట ఖండించారు. కానీ ఒక అంశం మీద పార్లమెంట్ లో చర్చకు తీసుకొచ్చే శక్తి, ఆ రకమైన దివ్యాంగుల పట్ల ఆర్ద్రత చాలా తక్కువైపోయిందండి.